పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఈ శ్లోకంతో దైవాసుర సంపద్విభాగ యోగం పూర్తవుతుంది. ఇప్పటి వరకు తెలుసుకున్న శ్లోకాలలో దేనిని అవగాహన చేసుకున్నట్లయితే, ఏ విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి రాక్షస భావాలని, రాక్షసత్వాన్ని పోగొట్టుకుంటామో అనేక 24 శ్లోకాల ద్వారా, భావాల ద్వారా తెలుస్తోంది. ఏ పనిని చెయ్యాలి, ఏ పనిని చెయ్యకూడదు అనే విషయం తేల్చుకోలేనప్పుడు శాస్త్రమే ప్రమాణం. దాన్ని అనుసరించే ప్రవర్తించాలని భగవానుడు తెలియజేస్తున్నాడు. తస్మాత్ అంటే ముందర శ్లోకంలో చెప్పబడినట్లుగా శాస్త్ర విరుద్ధంగా ఆచరిస్తున్నట్లయితే సుఖం కానీ మోక్షం కానీ కలుగవు అని చెప్పటం వలన భగవంతుని యొక్క దృష్టిలో వేదశాస్త్రాలు ఎంత గొప్పవో తెలుస్తుంది. వేదశాస్త్రంలో గొప్పతనం విషయం, ప్రామాణ్యం విషయంలో జనులు ఏమాత్రమూ సందేహం కలిగి ఉండకూడదు. అకుంఠితమైన దీక్షతో వాటిలో బోధించినటువంటి విషయాలను అనుసరించాలి. అలా చేసినట్లయితే మనిషి తరిస్తాడు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అని చెప్పటం వలన కర్మాచరణ పూర్వం శాస్త్రజ్ఞానం అవసరం తెలుస్తుంది. కర్మాచరణ పూర్వం అంటే మనం పని చేయడానికి పూర్వమే శాస్త్రజ్ఞానం అవసరము అని తెలుస్తుంది. దానివల్ల ఈ పని మనం చెయ్యొచ్చా, చెయ్యకూడదా, చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి, చేయడం వలన కలిగేటువంటి ఒక్కొక్కసారి కలిగే కొన్ని కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ పని మనం చేయకూడని పని చేయడం వల్ల అవన్నీ శాస్త్రజ్ఞానం వల్ల తెలుస్తుంది. శాస్త్రాల ద్వారా ఏది చేయాలో ఏది చేయకూడదో నిర్ణయించుకుని ఆ పనులను చేయాలి. విద్య 2 రకాలు. అంటే అది లౌకిక విద్య, పరావిద్య. అపరావిద్య అంటే లౌకిక విద్య, పరావిద్య అపరావిద్య. అపరావిద్యను లౌకిక విద్య అంటాం. అపరావిద్య వలన ఉత్తమమైన కర్మాచరణ కలిగి క్రమంగా చిత్తశుద్ధి కలగటం వలన పరావిద్య అంటే బ్రహ్మానుభూతి అచిరకాలంలోనే కలుగుతుంది. కర్మలను ఆచరించాలి, కానీ సరియైన కర్మలను ఆచరించాలి. ఈ విషయం తెలుసుకుంటే దైవాసుర సంపద్విభాగ యోగం యొక్క మొత్తము ఉన్నటువంటి సారం అంతా కూడా వంటబట్టించుకున్నట్లయితే మనలో ఉండే అసుర లక్షణాలు పోగొట్టుకుని దైవత్వాన్ని పొందుతాం. జై గురుదత్త.